Welcome to Think Chambera Generative AI class number 3. So class number 3 లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేటివ్ మోడల్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ టెక్స్ట్ జనరేషన్ మోడల్. ఈ టెక్స్ట్ జనరేషన్ మోడల్ ని మనం యూజ్ చేసుకొని మనము లైక్ చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, లామా అనే కొన్ని టూల్స్ వాడుకొని దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తాం. ఆ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాంప్ట్ తగ్గట్టు మనకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈమెయిల్ రాయాలి అన్నా లేదా ఒక బ్లాగ్స్ ని ఏవైతే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో లైక్ ఒక బ్లాగ్ అయినా లేదు ఒక కోడ్ రాయాలి అన్నా ఏవైనా కొన్ని ట్రాన్స్లేషన్స్ చేయాలి అన్నా ట్రాన్స్లేషన్స్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంగ్లీష్ లో హలో ఇచ్చు స్పానిష్ లో ఎలా కావాలి, తెలుగులో ఎలా కావాలి, హిందీలో ఎలా కావాలి అలాంటి ట్రాన్స్లేషన్ చేయాలి అన్నా ఏవైనా సమరైసిస్ చేయాలి అన్నా ఏవైనా ఈమెయిల్స్ పంపించాలి అన్నా ఏవైనా బ్లాగ్స్ కి కోడ్ రాయాలి అన్నా వీటన్నిటిని మనము ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే వాడతాం. వన్ ఈజ్ చాట్ జీపీటీ అండ్ నెక్స్ట్ వన్ జెమినీ, లామా, క్లాడా ఇలా అని చెప్పి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే వాడతాం. సో అది ఎలా జరుగుతుంది సార్ ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ హౌ ది వర్క్. అసలు ఎలా వర్క్ అవుతుంది అంటే దే లెర్న్ ఫ్రమ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రిటన్ టెక్స్ట్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో నార్మల్ గా ఒక ఏ అయినా ఎంఎల్ అయినా టోటలీ బోత్ ఆర్ డిపెండ్ అపాన్ ద డేటా. సో మనము ఒక పర్టికులర్ మోడల్ ని ట్రైన్ చేయాలి అంటే డేటాతోనే ట్రైన్ చేయాలి. సో మనకి ఇచ్చిన ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది ఆ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ ని ఎగ్జాక్ట్ గా ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మేజర్ పాయింట్ ఏంటి, సో దే లెర్న్ ఫ్రమ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రిటన్ టెక్స్ట్, అండర్స్టాండ్ ప్యాటర్న్స్ ఇన్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ లో ఉన్న ప్యాటర్న్స్ ని అర్థం చేసుకొని దెన్ ఇట్ విల్ జనరేట్ ద న్యూ సెంటెన్సెస్. సో ఆటోమేటిక్ గా మనకి ఇస్తుంది. అంతే దీనికి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. చాట్ జీపీటీలోకి వెళ్ళి హలో ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ సే ఏ నిక్ నేమ్ ఫర్ మీ అన్నావు అనుకో, ఆటోమేటిక్ అది ఏం చేస్తుంది, నువ్వు అడిగిన ప్రతిసారి అది నీకు ఏదో ఒక నిక్ నేమ్ ఇస్తా ఉంటది అన్నమాట. అంటే నువ్వు దాన్ని ట్రైన్ చేసి పెట్టేసావు. సో కాబట్టి నువ్వు ఎప్పుడు కొత్త విషయం అడిగినా నీ నిక్ నేమ్ తోనే పిలుస్తా ఉంటది. సో కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇలా మనకి ఎన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ జనరేషన్ మోడల్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ జనరేషన్ మోడల్స్ కాకుండా నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్ ఇమేజ్ జనరేషన్ మోడల్స్. మరి ఈ ఇమేజ్ జనరేషన్ మోడల్స్ ఏమున్నాయి సార్ అంటే ఇవి కూడా చాలా ఉన్నాయి. సేమ్ ఇది మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఇమేజ్ జనరేషన్ మోడల్స్ అంటే ఏంటి, మనకి కావాల్సిన ఇమేజెస్ ని కానీ పోస్టర్స్ కానీ మనం జనరేట్ చేసుకోవాలి అంటే మనం ఇమేజ్ జనరేషన్ మోడల్స్ అయితే యూజ్ చేస్తారు. మరి దానికి ఏం టూల్స్ ఉన్నాయి సార్ అంటే దాని మనం ఇంతకుముందు క్లాస్ ఫోర్ లో చెప్పుకున్నాము అండ్ మిడ్ జర్నీ అండ్ సేమ్ యాజ్ స్టేబుల్ డిఫ్యూషన్. సో ఈ టూల్స్ ని వాడి మనము ఏదైనా ఒక పోస్టర్ ని కానీ లేదా ఒక ఆర్ట్ ని కానీ ఒక ప్రోడక్ట్ డిజైన్స్ ని కానీ లేదా క్యారెక్టర్ ఇల్లుస్ట్రేషన్స్ ని కానీ మనం డిజైన్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ దిస్ టూల్స్. సో ఇది కూడా అంతే. సో ఇట్ ఈస్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ విత్ క్యాప్షన్స్. సో మనకి ఇమేజెస్ కి క్యాప్షన్స్ ఉన్నప్పుడు అది నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ లో ఒక యాపిల్ ఉంది. సో ఆటోమేటిక్ గా ఒక క్యాప్షన్ ఉందనుకో ఆ డేటాని అది ట్రైన్ చేసుకొని యూజ్ చేసుకునే దానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ కూడా దే లెర్న్ ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ with the caption, so understands what a cat looks like. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఇమేజ్ ఒక క్యాప్షన్ ఉండడం వల్ల ఆ ఇమేజ్ లో మనకి ఏదైతే పిక్చర్ కనిపిస్తుందో దాని హెల్ప్ తీసుకొని ఈ క్యాప్షన్ హెల్ప్ తీసుకొని ఆటోమేటిక్ గా మనకి మోడల్ అనేది ట్రైన్ అవుతుంది. సో ఆ తర్వాత నువ్వు అడిగాం అనుకోదండి ఇలా నాకు ఒక క్యాట్ ఇమేజ్ కావాలి, సో క్యాట్ ఒక టేబుల్ పైన కూర్చోంది, సో ఒక క్యాట్ టేబుల్ పైన కూర్చొని ఒక యాపిల్ తింటుంది అడిగాం అనుకో ఆటోమేటిక్ అలాంటి ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఒకసారి ఏవైతే ఇక్కడ నేను డిస్ప్లే చేశానో దానికి మిడ్ జర్నీ స్టేబుల్ డిఫ్యూషన్ అలాంటివి క్రోమ్ లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ఏదో ఒక ప్రాంప్ట్ ఇచ్చి సింపుల్ గా ప్రాంప్ట్ ఇచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. ఒక వర్కౌట్ కాకపోతే కిందకి ఒకసారి కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్ లో ఎలాగో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను ఈ టూల్స్ అన్ని వాడి ఎలా చేయాలో. సో ఒకసారి అంత లోపల మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయండి. అండ్ ద నెక్స్ట్ మోడల్ ఇస్ నథింగ్ బట్ స్పీచ్ జనరేషన్ మోడల్. సో ఈ స్పీచ్ జనరేషన్ మోడల్ అంటే ఏంటి, మన స్పీచ్ రికగ్నైజేషన్ అన్నమాట. ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఒక అలెక్సాతో మాట్లాడాలి అన్నా ఒక ఏఐతో మాట్లాడాలి అన్నా లేదా సిరితో మాట్లాడాలి అన్నా మనం ఏదైనా దాన్ని అడిగినప్పుడు మనకి స్పీచ్ తో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనము స్పీచ్ జనరేషన్ మోడల్ అని అంటాం అన్నమాట. ఇది కూడా అంటే ఆటోమేటిక్ గా ఏదైతే మనం టెక్స్ట్ ఇస్తామో దానికి ఆ టెక్స్ట్ అనేది ఒక స్పీచ్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో దానికి ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఓపెన్ ఏఐ అని, టీటీఎస్ లేదా ఎల్ఎం ల్యాబ్స్, గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ కూడా మీకు తెలుసు. మీరు కావాలంటే ఊరికే గూగుల్లోకి వెళ్ళి ట్రాన్స్లేట్ టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పండి, మీరు టెక్స్ట్ ఇస్తే అక్కడ ఒక స్పీకర్ ఉంటుంది అనమాట ఆప్షన్ లాగా. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ అది మనకి చెప్తుంది అనమాట, మనం ఏదైతే టెక్స్ట్ రాసామో అది స్పీచ్ రూపంలో చెప్తుంది. దాన్ని మనం ఏమంటాము, స్పీచ్ జనరేషన్ మోడల్స్ అంటాము. సో కావాలంటే ఒకసారి
ఓపెన్ ఏఐ లో అండ్ గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ లో ఎలవెన్ యాప్స్ లో వీటన్నిటిలో చెక్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది కూడా అంతే, లైక్ దేనికోసం వాడతాము ఈ స్పీచ్ జనరేషన్ మోడల్ అని చెప్పాను కదా, వాయిస్ అసిస్టెంట్స్, ఆడియో బుక్స్, డబ్బింగ్ వీడియోస్, వీటన్నింటిలో ఈ స్పీచ్ జనరేషన్ మోడల్స్ అనేవి యూస్ చేస్తాం. లైక్ ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, దానికి ఒక డబ్బింగ్ వీడియోస్ కావాలి, లేదా ఒక డబ్బింగ్ చెప్పాలి, లేదా దానికి వాయిస్ ఇవ్వాలి, లేదా ఏదైనా ఒక ఆడియోతో ఒక బుక్ చదివి వినిపించాలి. సో ఇలాంటి వాటన్నిటికి మనం స్పీచ్ జనరేషన్ మోడల్స్ అయితే బాగా యూస్ చేస్తాం. అండ్ ఇది కూడా అంతే, ఇట్ ఈస్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ థౌసండ్స్ ఆఫ్ వాయిస్ రికార్డింగ్స్. సో చాలా వాయిస్ రికార్డింగ్స్ తో డేటాని ట్రైన్ చేసుకొని, సో దాంట్లో చాలా ఉంటాయి, ఒక ఎమోషన్ వాయిస్, ఒక స్మైలీ వాయిస్, ఒక హ్యాపీ వాయిస్. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అన్నింటిని అది ట్రైన్ చేసుకొని మనం అడిగినప్పుడు ఒక న్యూ వాయిస్ ని జనరేట్ చేస్తుంది. అండ్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, మ్యూజిక్ జనరేషన్ మోడల్స్. సో ఈ మ్యూజిక్ జనరేషన్ మోడల్స్ కూడా అంతే అన్నమాట. ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన మ్యూజిక్ ని అది జనరేట్ చేసిస్తుంది అనమాట. దాన్నే మనము మ్యూజిక్ జనరేషన్ మోడల్స్ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా ఒక మ్యూజిక్ ని కంపోజ్ చేయాలా, ఒక పాట పాడుతున్నావు, ఆ పాటకు ఒక మ్యూజిక్ కావాలి. సో ఆటోమేటిక్ గా మనం మ్యూజిక్ జనరేషన్ మోడల్స్ అయితే యూస్ చేస్తాం. సో కంపోజ్ న్యూ మ్యూజిక్ బేస్డ్ ఆఫ్ ద స్టైల్, జెనరీ అండ్ మూడ్. సో మన మూడ్ స్వింగ్స్ ని బట్టి మనకి ఏదైతే సాంగ్ కావాలో, దానికి ఏదైతే మ్యూజిక్ కావాలో అది ఆటోమేటిక్ గా మనకి క్రియేట్ చేసేస్తుంది. దానికి మనం వాడే టూల్స్ వచ్చి సునో ఏఐ, మ్యూజిక్ వెళ్ళడం చాలా మంచి టూల్స్ ఇవి. దీంట్లో కొన్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం అమౌంట్ పే చేస్తే ఇంకా మంచిగా చాలా ఫీచర్స్ అనేవి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ద యూజ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ వీడియోస్. ఒక వీడియోకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆటోమేటిక్ గా జనరేట్ చేయడం, అదే విధంగా పర్సనలైజ్డ్ సాంగ్స్ ని మేక్ చేయడం దీని యొక్క మేజర్ యూస్ కేసెస్. నెక్స్ట్, ఆడియో బుక్, అది కూడా అంతే సేమ్. ఇట్ ఈస్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ సాంగ్స్. సో డిఫరెంట్ కొన్ని హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ నుంచి అది ట్రైన్ అయ్యి దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ ని, దాంట్లో ఉన్న మెలడీని, దాంట్లో ఉన్న రిథమ్ ని, దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని అన్నిటిని అర్థం చేసుకొని మనం ఒకటి అడిగినప్పుడు మనకి కావాల్సినట్టుగా అది మనం ఒకటి క్రియేట్ చేసేస్తాం. సో నెక్స్ట్ మనం ద లాస్ట్ వన్, వీడియో జనరేషన్ మోడల్. ఆ వీడియోస్ ని ఎలా జనరేట్ చేయాలి. సో మనము ఏమైనా ఒక వీడియోస్ ని క్రియేట్ చేయాలన్నా దీంట్లో చాలా ఇది ఉంటది అన్నమాట. మనం ఒక సినారియో ఇచ్చి, ఐ మీన్ ఒక టెక్స్ట్ ఇచ్చి ఆటోమేటిక్ గా అది వీడియో క్రియేట్ చేసేస్తుంది. సో దానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ వాడుతున్నాం. ఇస్ నథింగ్ బట్ ఓపెన్ ఏఐ, మీకు ఆల్రెడీ తెలుసు. సో చాట్ జీపీటీలోకి వెళ్ళి, ఓపెన్ ఏఐలో చాట్ జీపీటీలోకి వెళ్ళి సోరా అని సెర్చ్ చేస్తే మనకు టూల్ ఉంటుంది అనమాట. అక్కడ మనం టెక్స్ట్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా అది వీడియో క్రియేట్ చేసేస్తుంది. దాంట్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది, అది కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఆ నెక్స్ట్ వన్ వచ్చి పికాల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ రన్వే జెన్ 2, సో ఇది కూడా ఒక మంచి టూలే. రన్వే జెన్ 2 అనేది అది కూడా చాలా మంచి వీడియోస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు కావాలంటే ఒకసారి ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేయండి, వీడియో ఖచ్చితంగా గెట్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి దాని యూస్ కేసెస్. సో ఏవైనా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో ఒక సినరీ థింగ్స్ కానీ, ఒక మంచి క్వాలిటీ వీడియోస్ కానీ, కొన్ని షార్ట్స్ కి కావాల్సిన ఒక నేచర్ వీడియోస్ కానీ అలాంటివి మనం జనరేట్ చేయాలన్నప్పుడు మనం యూస్ చేస్తాము. అలానే ఏవైనా కొన్ని మార్కెటింగ్ వీడియోస్ కానీ, లేదా కొన్ని యానిమేటెడ్ స్టోరీస్, మీరు కూడా చాలా మంది యూట్యూబ్ లో చూసుంటారు, ఇన్స్టాగ్రామ్ లో చూసుంటారు. కొన్ని యానిమేటెడ్ సంబంధించిన వీడియోస్, ఒక చిన్న బాబు ఒక పోడ్కాస్ట్ చేయడము, ఒక చిన్న బాబు ఒక సాంగ్ పాడటము. సో అలాంటి యానిమేటెడ్ సంబంధించిన వీడియోస్ కూడా మనం వీడియోస్ యూస్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఇది కూడా సేమ్ అంతే. ప్రతిదీ ఇక్కడ ప్రతి జనరేటివ్ మోడల్ అనేది డేటాతోనే అర్థం చేసుకుంటది. ఆ డేటా అర్థం చేసుకునేటప్పుడు ఆ ప్యాటర్న్స్ ఇంకా బాగా అర్థం చేసుకొని మనకి ఏదైనా కావాలన్నప్పుడు న్యూగా ఖచ్చితంగా అది జనరేట్ చేస్తుంది. సో కాబట్టి ఇది కూడా అంతే. దే లెర్న్ ఫ్రమ్ వీడియో క్లిప్స్ అండ్ క్యాప్షన్స్, జనరేటింగ్ మూవింగ్ ఇమేజెస్ ఫ్రమ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్. ఒక ఫ్రేమ్ నుంచి ఒక ఫ్రేమ్ కి ఆటోమేటిక్ గా మూవ్ చేసుకుంటూ వీడియోస్ ని జనరేట్ చేస్తా వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వీడియో జనరేషన్ మోడల్స్. సో ఒకసారి మొత్తం మనం రీక్యాప్ చూద్దాం. సో అసలు మనం ఈ రోజు ఈ క్లాస్ లో ఏమేమి నేర్చుకున్నాము, ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి చూసాము ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి మనము టెక్స్ట్ జనరేటివ్ మోడల్ గురించి చూసాం. దానికి సంబంధించి చాట్ బోర్డ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ట్రాన్స్లేషన్స్ కానీ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇమేజెస్ జనరేటివ్ మోడల్ చూసాము. దానికి సంబంధించి మనం ఆర్ట్స్, పోస్టర్స్, డిజైన్స్ ఇవన్నీ చూస్తాం. నెక్స్ట్ వన్ స్పీచ్ మోడల్. ఈ స్పీచ్ మోడల్ లో వాయిస్ అసిస్టెంట్స్ కి యూస్ చేస్తాం అండ్ నేరేషన్స్ కి యూస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మ్యూజిక్ మోడల్. సో బ్యాక్గ్రౌండ్ ట్రాక్స్ కి, సౌండ్స్ కి మనం మ్యూజిక్ మోడల్ యూస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద వీడియో జనరేటివ్ మోడల్. సో దాన్ని మనం యానిమేషన్స్ కి, ఏదైనా విజువల్ స్టోరీ టెల్లింగ్ కి వాటికి వాడతాం. సో రీసెంట్ గా వన్ ఆఫ్ ద పర్సన్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వాళ్ళు అడుగున్నారన్నమాట, ఏ మోడల్ దేంట్లో యూస్ అవుతుంది అని చెప్పి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా మన దిక్ చంపేనా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.